ఏ మూవీ ఎవరు దివ్య ఎవరు ఉపేంద్ర ఎవరు మీరెవరు ఇదేంది ఇక్కడ అనుకున్నా నేనెవరు ఇక్కడ భయ్యా నిజం చెప్తున్నా పిచ్చి భయ నిజంగా ఒక్క నిమిషం ఆగిపోయా ఒక్క నిమిషం ఆగు నిజంగా చెప్తున్నా సినిమా వస్తే పిచ్చి నా మైండ్ నిజంగా చెప్తున్నా ఒక్క వార్త చెప్తా భయ్యా చెప్తున్నా సినిమా ఒక్కొక్క షాట్ ఉంటుంది పిచ్చి చెప్తాను నిజంగా ప్రతి ఒక్క షాట్ కానీ మన ఉపేంద్ర ఎలివేషన్ కానీ ఉప్పు కారం మీరు చూస్తారు ఉపేంద్ర విశ్వరూపం ప్రతి ఒక్క షాట్ ఇంటి ముందు పెడతాం చెట్టు సినిమా సూపర్ హిట్ ప్రతి ఒక్క సీన్ ఉంటుంది భయ్యా ఉపేంద్ర ఒరే మామ ఇదేంద్ర ఇట్లా ఇస్తారా సినిమా ఫీలింగ్ అనేది హ్యాట్సాప్ నిజంగా తను కానీ హీరోయిన్ కానీ సెకండ్ హాఫ్ ఎలివేషన్ సీన్ ఉంటుంది భయ్యా యూఐ అంటే ప్రతి ఒక్క షాట్ కూడా అరే ఈ రకంగా తీయాలి ఇది ఒక నిజంగా చెప్తున్నా చాలా 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 మంది 100% మా సిటీ కొడతా అన్న ప్రతి ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్క షాట్ చాలా కొత్త అనిపించింది తను డైరెక్టర్ అయ్యి సినిమా తీశాడు తనే డైరెక్టర్ తనే హీరో కాబట్టి ఒక్క చెప్తున్నా నిజం చెప్తున్నా మేము మైండ్ తెగకపోతే నా పేరు మార్చుకోవడం నిజంగా మైండ్ ఎగిరిపోయింది నిజంగా అంత బాగుంది ఆ విషయం సినిమా అయితే చాలా బాగుంది అన్న ఉపేంద్ర వింటేజ్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు అంత వింటేజ్ ఉందన్న ప్రతి ఒక్క షాట్ నిజంగా ఒక్క ఎలివేషన్ ఉంటుంది భయ్య ఊత ర్యామ్ ప్రతి ఒక్క బాగా అంటే నిజంగా చూసిన ప్రతి ఒక్క మైండ్ అన్న మైండ్ నాకు ఫస్ట్ టైం బీటెక్ చేసిన ఆయన సైకాలజీ స్టూడెంట్ పోయా నేను నా మైండ్ తెలిసింది నిజంగా సినిమా ప్రతి ఒక్కరు కూడా సినిమా స్టార్ట్ అయ్యి వేసారు తెలుగు పాలు సినిమాకి తెలుగులో సినిమాకి రండి అని చెప్పారు నిజంగా చూసిన ప్రతి ఒక్కరు మైండ్ ఎగిరిపోతా పోయా 100% ప్రతి ఒక్క టాబ్లెట్ వేసుకుని రండి నిజంగా మీ మైండ్ ఎగిరిపోయే ఛాన్స్లు అయితే ఎక్కువ అనిపిస్తాయి అన్న ఉపేంద్ర గారు సినిమా అంటే ఒక టైంలో ఒక ఉపేంద్ర సినిమా బ్లాక్ బస్టర్ ఏ సినిమా బ్లాక్ బస్టర్ రా సినిమా బ్లాక్ బస్టర్ అప్పట్లో చిన్నగా ఉండే వచ్చినప్పుడు మేము మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక కబ్జాతో వచ్చిండు ఆ కబ్జా కూడా బీజ్ పట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ దాంతో మంచిగా తీసుకొచ్చిండు మళ్ళీ యూఐ అని వచ్చింది సినిమా ఇది ఒక సెన్సేషనల్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఉపేంద్ర కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇంతవరకు మనం చూడలేము యాక్టింగ్ అంతా బాగా చేసిండు డబుల్ యాక్టింగ్ ఉంటారు దుమ్ము లేపేసిండు ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అంటే దట్ ఈజ్ ఉపేంద్ర అంటే ఇప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక స్టైల్ ఉంటుంది మెగాస్టార్ స్టైల్ డ్యాన్స్ పవన్ కళ్యాణ్ స్టైల్ డైలాగ్స్ మహేష్ బాబు స్టైల్ ఒక్కొక్క పండుగలు కొడితే దిమ్మ తిరిగి అంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది అలాంటి స్టైల్లో మన ఉపేంద్ర గారు కూడా ఒక డిఫరెంట్ స్టైల్ అంటే ప్రతి ఒక్క హీరోకి ఒక స్టైల్ ఉంటుంది అంటే ఈయన కెరియర్లో కూడా ఒక స్టైల్ అనేది తెచ్చుకుంది కాబట్టి అందుకే ఉపేంద్ర అని పేరు వచ్చింది ఆయనకి ఫస్ట్ హాఫ్ అంటే స్క్రీన్ ప్లే చూస్తున్నా మాత్రం బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా మంచి చాలా బాగుంటాయి ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోతానా సెకండ్ పార్ట్ ఉందంట మళ్ళీ దానికోసం ఎదురు చూస్తున్నాం ఇది ఉపేంద్ర కెరియర్లో ఒక బెస్ట్ అని చెప్పొచ్చు మనం ప్రతి ఒక్క హీరోకి అవకాశం ఎలా అంటే ఎప్పుడు మనం డిఫరెంట్ చూస్తూనే మనకు ఒక కొత్తగా చూస్తాం మనం దట్ ఈస్ ఉపేంద్ర అర్థం కాని సినిమానే ఉపేంద్ర సినిమా అంటారు అందుకే సినిమా చూడాలి అంత బాగుంది ఒక డిఫరెంట్ సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు 5కి 4.5 చేయాలని కోరుకుంటున్నా U&I ఉపేంద్ర గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ లేదు నార్మల్ వ్యక్తులకు కూడా అర్థమవుతుంది అంత పెద్ద ఇంటెలిజెంట్ పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్ పీపుల్ కూడా అర్థమవుతుంది లేదు చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఆయన వే ఆఫ్ ఆయన ప్రజెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది కాకపోతే ఒక నేచర్ గురించి ఒక పొలిటీషియన్ గురించి మన ఫ్యూచర్ లో మన జనరేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి క్లియర్ గట్టిగా చూపెట్టాడు లేదు ఇప్పుడున్న జనరేషన్